నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నా చేతిలో ఒక పర్సన్ ఉన్నారు, చూసారా? ఈయన వివిఐపి కన్నా ఎక్కువ. ఎందుకు అనుకుంటున్నారా? నిన్న పిఎం మీటింగ్ కోసం అని ఇక్కడ దాకా వచ్చారు నరేంద్ర మోడీ గారు. లక్ష్మీపురం అనే గ్రామంకి వచ్చాడు. అయితే ఆ సభకి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు వెంట వెళ్తున్నాడు, వీళ్ళ ఇంటి దగ్గర ఆగాడంట. అయితే ఈ బాబును చూసి దగ్గరికి తీసుకొని ఒక ఫోటో దిగాడు. అయితే అక్కడ దాకా ఆగలేదు, తన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది ఈ బాబు ఫోటోతో ఉన్న ఆ పిక్చర్ ని. ఎంతో మంది దాన్ని చూసేసి ముచ్చటేస్తుంది అని చెప్పి కింద మెసేజ్లు కూడా పెట్టారు. అయితే ఈ బాబు పేరు దుబే జయాంష్. 8 నెలల ఈ బాబు ఈ కండువతో ఆకర్షించేశాడు మన పిఎం నే. దగ్గరికి తీసుకొని కాసేపు ముచ్చడించాడు. ట్విట్టర్ లో ఏం ట్వీట్ చేశాడు అంటే, నా యువ మిత్రుడు అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. అది చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ బాబు అంత అట్రాక్ట్ చేసేసాడు మన పిఎం ని కూడా. అందుకే ఈ రోజు మీకు చూపించడం కోసం బాబు దగ్గరికి వచ్చాను. హాయ్ చెప్పు. హాయ్. అయితే వీళ్ళ తల్లిదండ్రుల ఒపీనియన్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారంట. బాబుని పిఎంఏ సాక్షాత్తు దగ్గరికి తీసుకోవడం వాళ్ళకు కూడా చాలా సంతోషం వేసిందని అయితే అంటున్నారు. వారిని కూడా పిలిచేద్దాము. చాందిని గారు రండి. చాందిని గారు నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు, పిఎం ని కూడా అట్రాక్ట్ చేశాడు. చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి. మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము. యాక్చువల్ గా ట్వీట్ చేసిన తర్వాత ట్వీట్ ని చూసి మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అవునా? చాలా హ్యాపీగా ఉంది. అంటే మీది ఇక్కడేనా ప్రాపర్ అంతా? ఇక్కడే. ఓకే. అంటే మీరు అంటే సార్ వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు? మేము ఇక్కడ ఫ్లవర్స్ వేస్తున్నాం అనమాట, లేడీస్ అంతరము. మా హస్బెండ్ వచ్చి ఇక్కడ గేట్ దగ్గర, గేట్ బయటకి వెళ్ళకూడదు, గేట్ లోపల నుండే ఇతన్ని పట్టుకున్నాను మా బాబుని. ఇక్కడే పట్టుకొని గేట్ దగ్గర నిల్చుంటే ఈ రోడ్ పై నుంచి వెళ్తుంటే చూసి ఆపారు. ఆపి 5 ఆపించారు. సరే మోడీ సరే ఆపించారు. ఆపించి తినని పిలిపించారు. వాళ్ళు పిలిపించి తీసుకొని 5-10 మినిట్స్ ఆడించారు, ముచ్చటేశారు. వీళ్ళతో చాక్లెట్ ఇచ్చారు, ముద్దిచ్చారు. వెళ్ళాడా మరి? అంటే బాబు అందరి దగ్గరికి వెళ్తుంటాడా? అందరి దగ్గర వెళ్తాడు. అదే నేను ఎత్తుకొని కూడా ఏం అనలేదు. ఈ కండువా ఏంటండి? ఈ కండువా మా అత్తమ్మ శ్రీరాముల వారి అక్షంతలు ఉంటాయి కదా, ఆ రోజు 21 days పూజ చేసిన కండువా అన్నమాట. మా అత్తమ్మ పూజకి వెళ్ళారు, సో తనకి ఇచ్చారు అనమాట. పండితులు వరిస్తే తను డైరెక్ట్ తీసుకొచ్చి దీనికి కప్పేశారు. అయితే నరేంద్ర మోదీ గారిని అది కూడా ఆకర్షించిందని చెప్పాలి, ఇలా వేసుకోవడము. అట్లా ఆయనకు కూడా సెంటిమెంట్ గా అనిపించింది బాబుని చూడాలి అని, పట్టుకోవాలి అని. మీ వారు కూడా ఉన్నారంటే అప్పుడు? మా వారు ఉన్నారు. మా వారు తినని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే చూసారు సార్, చూసి ఆపి చాలా బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా. అవును కదండి. అంటే ఇంత చిన్న ఏజ్ లో తనకు కూడా ప్రౌడ్. రేపు పొద్దున పెద్దగా అయ్యాక కూడా తను చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఎప్పటికైనా మెమరీయే కదండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా తిన వల్ల మాకు అదృష్టం వచ్చింది, చూడడానికి కలిగింది దగ్గర నుంచి చూడటానికి అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఎలా అనిపించింది మరి? అంటే మీ ఇంటి దాకా వచ్చాడు, అన్ఎక్స్పెక్టెడ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రండి, బయటికి రండి, మీరు కూడా చెప్పండి. అయితే మోదీ గారు ఇదే రోడ్ లో నుంచి లక్ష్మీపురం మన గ్రామంలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడే బహిరంగ సభ, ఇక్కడే మైదానం ఉంది, ఇక్కడ వెళ్లాల్సి ఉండే. ఇక్కడ వీళ్ళు ఈ ప్రాంతంలోనే ఈ లోపల గేట్ లోపల ఉన్నారంట. రిస్ట్రిక్ట్ చేసేసారు ఈ ఏరియాను మొత్తం కూడా అప్పటికే. అయితే గేట్ లోపల ఉన్నారు వాళ్ళు. అప్పుడు చూసి అట్రాక్ట్ అయ్యి బాబుని చూసి పిలిపించుకొని మాట్లాడాడట 10 నిమిషాలు. వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం అనిపించింది. అవునా? దగ్గర నుంచి చూసారు మీరు మోడీ గారిని? మేము ఇక్కడ మనవాడు చాలా లక్కీ. మోదీ చేతుల నుంచి చాక్లెట్ తీసుకున్నాడంటే ఇంకా హ్యాపీ. చాక్లెట్ ఇచ్చారా? ఓకే. ఇచ్చాడా నీకు చాక్లెట్? అందరు చాలా చాలా సంతోషం. అందరు మెసేజ్ పెట్టిండ్రు. అంతే కదమ్మా. అంటే ఎక్కడ లక్ష్మీపురము, ఎక్కడ మోడీ గారు? అంటే వాళ్ళ తాత పేరు ఇంకా గ్రేట్, చాలా అది ఉండేది. వాళ్ళ తాత పేరు అది రామన్న మనవాడు అనుకొని ఇంకా మారు మొగ్గిపోయావు నువ్వు మీ తాతది. ఓకేనా? మనవాడిని ఎత్తుకుంటే మాకు చాలా చాలా హ్యాపీగా సంతోషం అందరం ఫీల్ అయినాం. మా వాడ మొత్తం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయినాం. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మనవడి ద్వారా మోడీని కలిసాను అని వాళ్ళ నాయనమ్మ కూడా ఇప్పుడే చెప్పారు కదా. ఏదేమైనా పిఎం గారికి నవ యువ మిత్రుడు అయిపోయాడు మన హీరో జయాంష్. బాయ్ చెప్పు. ఇప్పుడు లాలీపాప్ లో బిజీ. సో తన మెమరీలో కూడా ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పాలి, హైయెస్ట్ బెస్ట్ పార్ట్ తనకి మిగిలిపోయింది. పెద్దయ్యాక చూసుకొని మురిసిపోతాడేమో.